श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः भक्तुलारा వ్యాస ప్రోక్త మహాభారతం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 10 పర్వాలను పూర్తి చేశాం. 11వదైన శాంతిపురంలో 165 అధ్యాయాలు పూర్తి చేసి 166వ అధ్యాయంలోని 60వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 61వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. తస్మిన్ మహతి సంవృత్తే సమరే భృషదారుణే బభువ భూ ప్రతిభయ మాంసశోణిత కర్ధమా. చాలా దారుణంగా మహత్తర యుద్ధం జరగటం వల్ల రాక్షసుల రక్తమాంసాల బురదతో భూమి నిండిపోయింది. అందువల్ల ఆ యుద్ధ భూమి భయంకరంగా కనిపించింది. దానవానాం శరీరైశ్చ పతితై శోణితోక్షితై సమాకీర్ణ మహాబాహో శైలైరివ సకింశుకై. రక్తంతో తడిసి ముద్దైపోయి నేలకూలిన దానవుల శవాలతోటి భూమి నిండిపోయింది. మోదుగు పూలతో కూడిన పర్వత శిఖరాలతో ఆచ్ఛాదితమైనట్లుగా భూమి అప్పుడు కనిపించింది. స రుద్రో దానవాన్ హత్వా కృత్వా ధర్మోత్తరం జగత రౌద్రం రూపమధోతి చక్రే రూపం శివ. దానవులను వధించి జగత్తులో ధర్మస్థాపనం చేసిన తర్వాత రుద్రుడు ఆ రౌద్ర రూపాన్ని ఉపసంహరించి మంగళకరమైన శివరూపాన్ని పొందాడు. తతో మహర్షే సర్వే దేవగణస్తదా జయేనాథ్ అద్భుత కల్పేనా దేవదేవం తథార్చయన్. అప్పుడు మహర్షులు దేవగణాలు ఈ అద్భుతమైన విజయానికి ఆనందించి దేవాది దేవుడైన పరమేశ్వరుణ్ణి అర్చించారు. తతః స భగవాన్ రుద్ర దానవక్షతచోక్షితం అసిన్ ధర్మస్య గోప్తారం దదౌ సత్కృత్య విష్ణవే. ఆ తర్వాత ఆ రుద్రదేవుడు దానవ రక్తంతో తడిసి ధర్మరక్షకమైన ఆ ఖడ్గాన్ని చాలా ఆదరంతో విష్ణుదేవుడికి ఇచ్చాడు. విష్ణుర్మరీచయే ప్రాతాత్ మరీచిర్ భగవానపి మహర్షిభ్యో దదౌ ఖడ్గం ఋషియో వాసవాయ చ. విష్ణువేమో దాన్ని మరీచికి ఇచ్చాడు, మరీచి మహర్షులకు ఇచ్చాడు, వాళ్ళ ఖడ్గాన్ని ఇంద్రుడికి ఇచ్చారు. మహేంద్రో లోకపాలేభ్య లోకపాలస్తు పుత్రక మనవే సూర్యపుత్రాయ దధు ఖడ్గం. సువిస్తరం నాయన మహేంద్రుడు దిక్పాలకులకు లోకపాలకులు సూర్యపుత్రులైన మనువుకి ఈ ఖడ్గాన్ని ఇచ్చారు. ఉచ్చుశ్రైవం తథా వాక్యం మానుషానాం త్వమీశ్వర అసినా ధర్మగర్భేన పాలయస్వ ప్రజా ఇది. వారు ఆ మనువుతో నువ్వు మానవులకు ప్రభువు కాబట్టి ధర్మగర్భితమైన ఈ ఖడ్గంతో ప్రజలను పాలించు అని చెప్పారు. ధర్మ సేతుమతిక్రాంత స్థూల సూక్ష్మాత్మ కారణ విభజ్య దండం రక్షాస్తు ధర్మతో నయదృచ్ఛయా. దుర్వారా నిగ్రహ దండో హిరణ్య బహుళస్తదా వ్యంగ్యతా చ శరీరస్య వధో అనల్పకారణాత్ అసేరేతాని రూపాన్ని దుర్వారాధీని నిర్దిశేత్. స్థూల శరీరంతో సూక్ష్మ శరీరంతో సుఖం పొందాలని ధర్మ మర్యాదను అతిక్రమించే వారికి న్యాయపూర్వకంగా ప్రత్యేకమైన శిక్ష వేయాలి. ధర్మంగా ప్రజలను రక్షించు.
ఎవరిని స్వేచ్ఛాపరులని కానీయకు. పరుషవాక్కులతో దోషిని అనతనం వాగ్దండం అంటారు. దోషి నుంచి ఎక్కువ బంగారం వసూలు చేస్తే దాన్ని అర్ధదండం అంటారు. శరీరంలోని ఒక అంగాన్ని వేధించడాన్ని కాయదండం అంటారు. మహాపరాధిని వధించడం అనే దాన్ని ప్రాణదండం అంటారు. ఈ 4 శిక్షలు ఖడ్గంతో చేసేవి అని ప్రజలకు చెప్పాలి. అసేరేవం ప్రమాణాన్ని పరిపాల్య వితైక్రమై స విసృజ్యాత పుత్రం స్వం ప్రజానాం అధిపం తతః. మనుః ప్రజానాం రక్షార్థం క్షుపాయ ప్రదదావసిం క్షుపాజ్జగ్రాహ చ ఇక్ష్వాకుః ఇక్ష్వాకోశ్చ పురూరవా. ప్రజలు ధర్మోల్లంఘనం చేస్తే ఖడ్గంతో సాధించే ఈ శిక్షల్ని తగిన రీతిగా ప్రయోగించి ధర్మాన్ని రక్షించాలి అని చెప్పి లోకపాలకులు తమ పుత్రుడు ప్రజాపాలకుడైన మనువుకు ఆ ఖడ్గాన్ని ఇచ్చారు. మనువు ప్రజారక్షణ కోసం ఆ తర్వాత శుపునకు ఆ ఖడ్గాన్ని ఇచ్చాడు. శుపుని నుండి ఇక్ష్వాకు నుండి పురూరవుడు ఈ ఖడ్గాన్ని పొందారు. మనకు తెలుసు కదా, షట్చక్రవృత్తుల్లో ఒకడు పురూరవుడు. రేపు మనం 74వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.